Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: అన్నం, పెరుగు, కాసిన పాలు, తాలింపు దినుసులు, జీలకర్ర, మిరియాలు, ఉప్పు, ఇంగువ, తాలింపు వేయడానికి సరిపడా నూనె, పచ్చిమిర్చిని అల్లాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకోండి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇక దద్దోజనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అన్నంలో పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుదాం. ఈ పెరుగు అన్నమంతా కలిసేలాగా కలపండి. కలుపుతూ ఉండగానే కొద్దిగా కలిపాక కొద్దిగా పాలు పోద్దాం. పాలు పోస్తే రుచి కాస్త పెరుగుతుంది. ఇది ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం వెళ్ళి తాలింపు వేద్దాం. ఒక పాన్ తీసుకొని అందులో తాలింపుకి సరిపడా నూనె వేయండి. నూనె వేడెక్కాక తాలింపు దినుసులు వేయాలి. తాలింపు కొద్దిగా వేగాక జీలకర్ర, మిరియాలు దీనిలో వేయాలి. మిరియాలు మీ ఘాటుకు తగ్గట్టు వేయండి. మిరియాలు మరి కొంచెం వేస్తే టేస్ట్ రాదు. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయండి. ఇప్పుడు దీన్ని ఎండుమిర్చి కూడా వేయండి. ఎండుమిర్చి ముక్కలు కూడా వేయండి. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేద్దాం. తర్వాత కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు దీనిలో ఇంగువ వేద్దాం. ఇంగువ వేస్తే గుళ్ళో ప్రసాదం టేస్ట్ లాగా వస్తుంది మనకి. పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపు వేసి కలపాలి. ఇప్పుడు ఈ పోపుని అన్నం మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతే, ఇలా కలుపుకొని తినేయడమే. మన దేవుడి గుళ్ళో ఇచ్చే దద్దోజనం లాగా ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.